10th క్లాస్లో ఈ అమ్మాయిని ఆ అబ్బాయి అహ్మద్ అనే తురుకోడు ఏం చేసిందంటే ప్రేమిస్తున్నా అని చెప్పి ఆ అమ్మాయిని ట్రాప్ చేసింది. ఏం తెలియని ఏజ్ ఆడు ఆ అమ్మాయి మైనర్ ఉన్నప్పుడే బలవంతం చేసి ఆ వీడియోస్ ఫోటోగ్రాఫ్స్ సేవ్ చేసుకొని నేను పిలిచినప్పుడల్లా నువ్వు నాతో ఫిజికల్గా ఉండకపోతే ఇవన్నీ బయట పెట్టి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు. నువ్వు ఫిజికల్గా ఉంటే మాత్రమే నేను నీ విషయాలు ఎవరికి చెప్పను, నేను నాతో దిగిన ఫోటోలు వీడియోలు ఉన్నాయి అవన్నీ సోషల్ మీడియాలో పెడతాను, నీ ఫ్యామిలీకి పెడతాను, ఎవరికన్నా చెప్పుకుంటే కూడా నిన్ను చంపేస్తానని బెదిరించాడు. ముస్లింలు ముస్లిం కుటుంబాలు కలిసి చేస్తున్న కుట్ర లవ్ జిహాద్. స్టైఫండ్ ఇచ్చుకుంటే ఈ అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చుకుంటే జాబ్ ఇచ్చారు. ఆ హాస్టల్లోకి వెళ్ళి దాడి చేసి తిట్టి భయభ్రాంతులకు గురి చేసి కొడుకు అదే నాకు ఫిజికల్ రిలేషన్షిప్ వస్తావా లేకపోతే ఈ వీడియోలు పెట్టాలా. ఫోన్ ఎందుకు ఇస్తా ఇప్పుడు పిఎస్కోదాంపా కాదు. ఇప్పుడు అమ్మాయి శివమణి ఆ ఏడుస్తున్నటువంటి వీడియోలు మనం చూసినాము. ఆ కన్నీటి చుక్కలు కాదు వీళ్ళ శాపాలు. ఎంత దుర్మార్గం! ఎక్కడికి పోతున్నారు వీళ్ళు? తోడు కూడా ఒక్క మాట మాట్లాడలే, నోట్ల గడ్డ పెట్టుకున్నట్టు. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. లవ్ జిహాద్. ముస్లిం మతానికి చెందిన యువకులు హిందూ అమ్మాయిలను ప్రలోభాలకు గురి చేస్తూ మాయ మాటలు చెప్తూ ఇక ప్రేమ తల్లిదండ్రులు కనిపెంచినటువంటి తల్లిదండ్రుల కంటే మిన్నగా మేం ప్రేమిస్తున్నామని భావన కల్పించి వాళ్ళని వివాహం చేసుకొని మత మార్పిడిలకు ప్రయత్నం చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తూ చివరికి చంపుతున్నారు. మరికొందరు ముస్లిం అబ్బాయిలు వివాహం చేసుకోకుండానే ఒక భర్త భార్యపై ఏ విధమైనటువంటి పెత్తనం చేస్తున్నాడో ఆడపిల్లలపైన అదే విధమైన పెత్తనం చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, హింసించడం. బొట్టెందుకు పెట్టుకున్నావు, గుడికెందుకు వెళ్ళావు, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు కావాలనే ముస్లింలు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల కంటే దేశంలో మనతో ఉన్నటువంటి ముస్లిం యువకులతో పెద్ద ప్రమాదం ఉంది హిందూ మతానికి. దానిపై నిరంతరం పోరాటం చేస్తూ ఇంటికి ఎప్పుడు పోతాడో తెలియదు, తన కుటుంబ సభ్యులతో ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు. కానీ ఎక్కడ లవ్ జిహాదీ జరిగినా అక్కడికి వెళ్ళి పోరాటం చేస్తూ నేనున్నాను మీకు అంటూ హిందూ అమ్మాయిలు మోసపోకండి, హిందువులలో మీ కులానికి చెందినటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు, మిమ్మల్ని ఆదరించడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, అత్త మామలే కాదు బిడ్డల్లాగా చూసుకునేటువంటి కుటుంబాలు ఉన్నాయి. కానీ ముస్లిం మాయలో పడకండి, ప్రాణాల మీదికి తెచ్చుకోకుండాని నినాదం ఇస్తూ వీరోచితమైన పోరాటం చేస్తున్నారు కొంపల్లి అరవింద్ కుమార్ గారు. వీరు ఎస్సీ హక్కుల పోరాట సంఘం సెక్రటరీగా పనిచేస్తున్నారు. అటు ఎస్సీ హక్కులను కాపాడుకుంటూ హిందూ అమ్మాయిలను మోసపోకుండా లవ్ జిహాదీ పేరిట ముస్లిం యువకులు చేస్తున్నటువంటి ఉచ్చులో పడకుండా చేస్తున్నాడు. ఎంతో బిజీ ఉన్నా కూడా ఇవాళ మనతో మాట్లాడడానికి వారు స్టూడియోకి ఇచ్చేస్తారు. అయ్యా, మా ప్రేక్షకుల తరఫున మీకు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ఉన్నా. నమస్కారం అండి. మేము చేస్తున్న ఒక కష్టాన్ని ప్రజలకు తెలిసే విధంగా చేస్తున్న రిఫ్లెక్షన్ న్యూస్ గారు ఛానల్కి, యాజమాన్యానికి, మరియు మీకు, మరియు రిఫ్లెక్షన్ న్యూస్కి వ్యూవర్స్కి అందరు కూడా జై భీమ్, శతకోటి వందనాలు. థ్యాంక్ యూ సార్. రెండోది, పోరాటం చేయాలని ప్రతి వాడికి ఆరాటం ఉంటుంది. కానీ కడప దాటి పోరాటం చేయడానికి కుటుంబ సభ్యులైనా వెనుక గుంస్తారు, లేదంటే మిత్రులు వాళ్ళు. మీకు ఈ పోరాటం చేయాలి, ఈ లవ్ జిహాద్ అనేది పెద్ద భయంకరమైనటువంటి ఒక పెద్ద టైం బాంబుగా మన పక్కనే ఉన్నది, ఎక్కడో కాదు, మన పక్కనే ఉన్నటువంటి వాళ్ళే మన పిల్లలను ఆగం చేస్తున్నారు. ఎట్లా మీరు దీంట్లోకి వెళ్ళాలి, మీకు ఎవరు మీ వెనకాల అండదండలు ఉన్నాయి? ముందుగా చెప్పాలంటే తెలంగాణ నేల
తెలంగాణ గడ్డ, పోరాటాల గడ్డ. ఈ నేల మనకి పోరాటాలు నేర్పించింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక మతం పేరుతో హింసలు, అత్యాచారాలు జరగలేదు. అది మన తెలంగాణ రాష్ట్రం పైన జరిగింది. అలాంటి గడ్డ పైన మా తాతలు కానీ ముత్తాతలు కానీ ఇప్పుడు ఫోర్ ఫాదర్ వాళ్ళందరూ కూడా ఉద్యమాల్లో పాల్గొని రజాకారులను ఎదిరించి ఇప్పుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మేము ఇష్యూస్ పైన చేస్తున్నాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే 2017లో మా ఇంటి దగ్గర ఒక 12 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఆ ఇష్యూలో నేను గట్టిగా పోరాటం చేశాను. అప్పుడు నాకు మారెడు మోహన్ గారు మరియు పెద్దలు కర్ణే శ్రీశైలం గారు పరిచయం అయ్యారు. వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఆవుల బాలనాథం గారు కానీ, మరియు రాంప్రసాద్ గారు కానీ, శ్రీధర్ గారు కానీ, ఇలా పెద్ద నాయకులు ఎవరైతే ఇష్యూస్ సోషల్ సర్వీస్ కోసం పోరాటం చేస్తారో వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎక్కువ మట్టుకు అంటే నేను పుట్టిన నా కులం ఎస్సీ కులంలో ఎస్సీ అమ్మాయిలు ఎవరైతే క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి మరియు అట్రాసిటీస్కి గురవుతారో ముస్లింలతో కానీ మరియు ఇతర కులస్తులతో కానీ జరిగినప్పుడు ఆ ఇష్యూస్లో మేము పాల్గొంటాం. వారికి న్యాయం జరిగే విధంగా నా వంతు సాయం చేస్తూ వస్తాం. ఏదైనా పెను ప్రమాదం ఉంది. మన హిందూ అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలను కనంగానే సరిపోదు, వాళ్ళను ఒక కంట కనిపెడుతున్నారు. ప్రధానంగా ఏ వయస్సులో లవ్ జిహాద్కి గురవుతున్నారు? ఇప్పుడు కొన్ని ఇష్యూస్ చూస్తుంటే 8th స్టాండర్డ్ నుంచే స్టార్ట్ అవుతుంది. 8th 9th స్టాండర్డ్. ఇప్పుడు కో ఎడ్యుకేషన్ ఉంటుంది. కో ఎడ్యుకేషన్లో ఆ ఏజ్లో తెలియని ఏజ్లో అందరు ఫ్రెండ్స్గా ఉంటారు. ఇప్పుడు నేను కో ఎడ్యుకేషన్ చదివిన అప్పుడు మాకు హిందూ ముస్లిం ఫీలింగ్ అనేది మనకేముండదు కదా ఆ ఏజ్లో. సో మనకు ఉండదు, కానీ టు బి ఫ్రాంక్ ఈ తుర్క కొడుకులకు ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ ఏజ్ నుంచే ఊరిపోస్తారు అనమాట. అరే మీరు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయాలి. హిందూ అమ్మాయిలను ఎందుకు ట్రాప్ చేయాలంటే వాళ్ళని ట్రాప్ చేస్తే వాళ్ళ ద్వారా మనం మన సంతతిని పెంచవచ్చు. ఇప్పుడు ఒక హిందూ అమ్మాయిని ఒక హిందూ కుటుంబం నుంచి విడదీసి ముస్లిం మతానికి తీస్తే 4 జనరేషన్స్ అనేది ఆ హిందూ మతానికి ఇచ్చే జనరేషన్స్ అనేది ముస్లిం మతానికి ఇచ్చేస్తారు. అది ఇప్పుడు ఆ స్త్రీయే కదా అండి ఇంటికి పెద్ద, దేశాన్ని పెంచాలనే స్త్రీ శక్తే కదా. అలాంటి స్త్రీలని మనం హిందూ మతాన్ని కానీ క్రిస్టియానిటీలకి కూడా తీసుకొని ముస్లింలో పెంచితే అలా ముస్లిం మతం అనేది పెరుగుతుంది. సో దానివల్ల మేము ఇక్కడ రాజ్యం ఏలొచ్చు అనే ఒక ఆలోచనతోని వాళ్ళు ఈ లవ్ జిహాద్ అనే కుట్రతో చేస్తున్నారు. స్టార్టింగ్ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలా, ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి టైం ఇవ్వాలా, వాళ్ళతో స్నేహంగా ప్రేమగా ఆప్యాయంగా ఉండేటట్టు నటించాలా. వన్స్ వాళ్ళు వాళ్ళ ట్రాప్లో పడ్డారు, ఖతం. బొట్టు దుడిపాలా, ఖురాన్ చదివిపియాలా, నమాజ్ చేపియాలా, దర్గాల పొంటి దింపాలా, మస్జిద్ల పొంటి దింపాలా, లాస్ట్కి పెళ్ళి చేసుకున్నప్పుడు ముస్లింగా కన్వర్ట్ చేశారు. కన్వర్జేషన్ చేసినా కూడా వాళ్ళ అమ్మాయిని కాపాడుతున్నారంటే చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అంతే అండి, భయంకరమైన చిత్రహింసలకు గురి చేసి చివరికి ఆ పిల్లని సూసైడ్ చేసుకోవాలి, లేదంటే వీడు చంపాలి. ఇప్పుడు మన ఆడపిల్లలకి మన ఇంట్లో స్వేచ్ఛ ఇస్తాం. మన ఇంట్లో ఇప్పుడు 10 రూపాయలు జోబులు ఉన్నాయి. ఒక తండ్రి తండ్రి మగ పౌరం కంటే ఆడపిల్లకే ఎక్కువ చూస్తాం. ఇంటి మహాలక్ష్మిలాగా చూస్తాం. ఆ తండ్రి జోబులో 100 రూపాయలు ఉన్నాయి. ఆడపిల్ల వచ్చి నాన్న నాకు ఆ బొమ్మ కావాలా, నాన్న లేకపోతే నాకు ఈ డ్రెస్ కావాలంటే తండ్రి ఇంకా ముందు ఏం ఆలోచించాడు. నా కూతురు అడిగింది దానికి నేను 100% ఇస్తాను, తక్కువ ఏడికైతే ఆడికి రాబాయి అని చెప్పి 100 రూపాయలు ఇచ్చేస్తాడు. అలా ప్రేమగా ఆప్యాయంగా పెంచుతారు. కానీ ముస్లిం మతంలోకి వెళ్ళినాక ఈ ఆడపిల్లకి స్వేచ్ఛ ఉండదు. ఇంట్లో ఎట్లన్నా డ్రెస్ వేసుకొని తిరుగుతారు, నా ఇల్లు కాబట్టి ఆమె ఇష్టం ఉన్నది వండుకొని తింటుంది. ఇప్పుడు ఇంట్లో నేను ఉన్నా, మా ఫాదర్ ఉండే, మా సిస్టర్, నేను చెప్తారా నాకు ఈ కూర కావాలని అంటారు.
మా చెల్లె నాకు ఈ కూర కావాలంటే మా ఫాదర్ మా చెల్లె వైపు చూపుతుంది. అంతే కదా, ఆడపిల్లకు ఉన్నటువంటి ప్రాధాన్యం. అంటే ఆడపిల్ల అంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతే అరే నా చెల్లెకి ఇష్టమైన వంట నేను తింటున్నా, నా చెల్లె ఎట్లయితే ఇష్టపడతారో అట్లా నా ఇల్లు ఉంది, అట్లా ఇంటి అట్మాస్ఫియర్ అట్లా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇలాంటి హ్యాపీనెస్, ఇలాంటి ఫ్రీడమ్ అనేది ముస్లిం మతంలోకి వెళ్ళినాక వాళ్ళు ఇయ్యరు. వాళ్ళ ఇంట్లో సొంత ఆడవాళ్ళకి వాళ్ళకి ఇజ్జత్ ఇయ్యరు. వాయి వరుసలు లేనటువంటిది. ఇంకొకటి, మీరు ఇప్పుడు మన కాక పిల్లలని పిల్లి పిల్లలని మనం ఏమంటాం, అన్న అంతే చెల్లె అంతే. కానీ వాళ్ళు అలానే పెళ్లి చేస్తారు. లేదు, అలాగే ఏది లేదు. లేదు వాళ్ళకి అసోంటి దాంట్లో మీరు పోతే ఎట్లా బతుకుతారు? బతకలేక, వాళ్ళ బాధలు భరించలేక చస్తారు. ఇంట్లో ఇప్పుడు మ్యాక్సిమం లేడీస్ అనేది చాలా తక్కువ మీట్ ఈటర్స్ ఉంటారు. తిన్నాక 2-3 ముక్కలు తింటారు, దానికి గుడ్డు తింటే ఎక్కువ. వాళ్ళు వీళ్ళు అందులోకి పోయినాక జబర్దస్తి పెద్ద కూర తినిపిస్తారు, బీఫ్ తినిపిస్తారు. ఇప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళు మటన్ తినడే తక్కువ, వాళ్ళు మ్యాక్సిమం చికెన్, ఫిష్, గుడ్డు తింటే ఎక్కువ. అలా అందులోకి పోయినాక జబర్దస్తి మటన్, బీఫ్ తినిపిస్తారు, హింసిస్తారు, చేస్తారు. అయినా కూడా నాకు బాధ ఏంటంటే ఇన్ని ఇన్సిడెంట్స్ కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తున్నాయి. ఫిలింలు తీస్తారు, వెబ్ సిరీస్లో మీకు తీస్తారు. అయినా కూడా హిందూ ఆడపిల్లలు ఎందుకు అలా ట్రాప్లో పడుతున్నాయి అనే బాధ ఉంది. దాంట్లో ఉదాహరణ ఒకటి వాళ్ళ తప్పు ఉంది, ఒకటి మన తప్పు ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు ఒక ఆడపిల్ల పెళ్ళి చేయాలంటే 20-30 లక్షలు లేని పెళ్లి చేయలేకపోతారు. ఏడికేం తెస్తారు బాయ్సా? తల్లిదండ్రులు ఏడికేం తెస్తారు? అంటే ఆర్థికంగా బలంగా లేకపోవడం ఒక కారణం అయితే, అంటే తల్లిదండ్రులకు తెలిసి కూడా వెళ్ళమని చెప్తున్నారు. అంటే వెళ్ళమని అంటలేరు. ఇప్పుడు వాళ్ళు తల్లిదండ్రుల మీద ప్రెషర్ వేయలేక, ఇప్పుడు చదివియాలా, రైట్ బట్టి ఇవ్వాలా, 3 పూటలు తిండి పెట్టాలా, ఆమె ఏ చదువు అయితే ఆ చదువు కోసం ఆర్థికంగా సాయం చేయాలి. మళ్ళా ఆమె చదువుకు తగ్గట్టు భర్తను తీసుకొస్తే వచ్చినోడు 5 లక్షలు 10 లక్షలు, మళ్ళా నాకు ఇలా అయ్యాషిగా ఇలా ఈ ఫంక్షన్ అలా చేయి, నాకు ఇన్ని రకాల ఐటమ్లు పెట్ట, ఈడికేం తెస్తాడు? సో ఆడపిల్ల అనేది ఇవన్నీ పాపం అందరూ ఈజీగా ట్రాప్. కొంతమంది ఇట్లవి ఉంటారు, అంటే ఇట్లుంటే అలానే అని కాదు, ఈ సెక్షన్ ఆఫ్ టైంలో వాళ్ళు ఇలాంటి ఆడపిల్లని టార్గెట్ చేస్తారు. అది టార్గెట్ చేసి వాళ్ళని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి వాళ్ళ ట్రాప్లు వేస్తారు. దానివల్లనే చాలామంది ఆడపిల్లలు అనేటిది ముస్లిమ్స్ ట్రాప్లో పడి వాళ్ళ జీవితాలను నాశనం అవుతారు. కొంతమంది చనిపోలేక, అటు రిటర్న్ రాలేక నరకమ్మ అనుభవిస్తూ బతుకుతూ, అది కొంతమంది డేర్ చేసి బయటికి వచ్చి న్యాయం కోసం పోరాడాలా. నేను ఇంకొకళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలా, అంటే నా జిందగీ ఎట్లా నాశనమైంది, మీది అట్లా కావద్దని చెప్పే దానికోసం కొంతమంది బయటకు వచ్చి పోరాటాలు చేస్తారు. ఏదైనా తల్లి ప్రేక్షకులారా, ఒక పిల్లను మనం కన్నడం వరకే కాదు, చదివించడం వరకే కాదు, వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండాలి. రెండోది, అమ్మాయికి కూడా భరోసా ఇవ్వండి. మీరు అమ్మా, మన ప్రాంతంలో మన వాళ్ళు ఉన్నారు నీకు చేసుకోవడానికి అని చెప్పి, ఈ అప్పులు ఇవి చెప్పకుండా కన్నందుకు మనం అనుభవించాలి. అప్పులు మనం చేసుకునేవి, పుట్టిన పిల్ల కాదు అప్పులు చేసుకునేది, మనం చేసుకున్నాం కాబట్టి మనం అనుభవించాలి. కానీ ప్రతిదీ పిల్లలకు చెప్పి అందులో ఆడపిల్లలకు అప్పులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటే తప్పుదారి వేరే మార్గాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు వీళ్ళకి బర్డన్ ఎందుకు ఇవ్వాలా అనే భావన వస్తుంది కదా వాళ్ళకు. ఆ ఆడపిల్లలకి ఆ భావన వస్తారు కాబట్టి దేవుళ్ళు ఆడపిల్లకి ఇచ్చినంత సహనం, ఓపిక ఎవరికి. మళ్ళీ ఇంకొకటి ఆలోచన విధానం వాళ్ళకి ఎక్కువ ఇస్తారు, మనకంటే ఎక్కువ ఆలోచన విధానం ఉంటుంది. ఇప్పుడు మన పేరెంట్స్ ఎట్లా అంటే కొంతమంది ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళ ముంగటనే అరే బర్డన్ అవుతుంది, అదే అవుతుంది అని చెప్తారు. సో వాళ్ళు అవన్నీ మైండ్లో పెట్టుకొని కొంతమంది తుర్కో కొడుకోళ్ళు అదే మూమెంట్లో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని ట్రాప్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒక ఇష్యూ చెప్తాను. నా ఫ్రెండే మంచి వేరే కమ్యూనిటీ, ఆమె రాజస్థాన్, ఆమె నార్త్ కమ్యూనిటీ, నార్త్ ఇండియన్.
ఆమె ఏం చేస్తుందా అంటే మాతో చాలా ఫ్రెండ్స్ ఉంటుండే, స్కూల్ కాలేజ్ ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఆమె. అయితే ఆ అమ్మాయి ఫుల్ ఎట్లా అంటే డైలీ పొద్దున్న లేస్తే మంచిగా పూజలు పునస్కారాలు చేసుకుని ఉండే. ఒక కంపెనీలో జాయిన్ అయింది. జాయిన్ అయితే ఇక ఫ్రెండ్స్ కొలీగ్స్ అంతా ఉంటారు, హిందూ ముస్లిమ్స్ ఉంటారు కదా. సో అటనే ముస్లిం అతను కూడా ఫ్రెండ్ ఉండే. అయితే ఆమెకి ఆల్రెడీ ఎంగేజ్డ్ అయింది, పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. సో ఈ ముస్లిం అనే తోడు కూడా ఏం చేసిందంటే ఆ అమ్మాయిని, నేను 6 నెలలు అయితే నేను దుబాయ్ వెళ్ళిపోతా భయ్, దుబాయ్ సౌదీ వెళ్ళిపోతా, 6 months కోసం నాకు ఒక ఫ్రెండ్గా నాతో మాట్లాడు, చెయ్యి, నాతో మంచిగా ఉండు అని అన్నాడు. అయ్యి అమ్మాయి ఏంటంటే అరే ఫ్రెండే కదరా భయ్, నాతో పని చేసినోడే కదా, ఫ్రెండ్షిప్గా మాట్లాడమన్నాడు కదా అని చెప్పి మాట్లాడిపించి, ఆ మాట్లాడని ఏం చేసిందంటే ఆ ట్రాప్ చేసేసిండు అమ్మాయిని. ట్రాప్ చేసి కాల్ రికార్డింగ్స్, మెసేజెస్, మళ్ళా నా కోసం పోతున్నా కదా, నేను ఎక్కువ రోజులు ఉండలేను కదా, అటు పోరాం ఇటు పోరాం అని చెప్పి అమ్మాయిని తీసుకోవడం. ఫిజికల్గా ప్రయత్నం చేసిండు కానీ అమ్మాయి కంట్రోల్ ఉండే. సో ఏం చేసిందంటే ఆడు ఇక దాని తర్వాత మొత్తం ఆమెను కంట్రోల్ చేసుకోండు. నువ్వు రాత్రి నాతో ఇల్లు ఒక 4-5 వేల కాల్ రికార్డింగ్స్ సేవ్ చేసుకొని, మెసేజెస్ సేవ్ చేసుకొని పెట్టుకున్నాక ఏం చేసిందంటే ఈ అమ్మాయిని అడిక్ట్ చేసిండు, వాడు అడిక్ట్ చేసిండు, ఇద్దరు మాట్లాడుకునే విధంగా. ఎటు పోయినా ఇంటికి చెప్పి పోవాలా. మంచిగా బొట్టు పెట్టుకుంటుండే ఆ అమ్మాయి, బొట్టు పెట్టుకున్నాడు బంద్ చేసింది. మేము అప్పుడప్పుడు కలిసేటప్పుడు టెంపుల్కి వెళ్ళడం ఆనవాయితీ. టెంపుల్కి వెళ్ళినాక తినుడు చేసుడు ఉంటుండే. గుడికి రమ్మంటే గుడికి రాకపోతుండే, బయటనే ఉంటుండే. మేమనం క్యావ్వా తు మందిర్ కొనయ్యారి और బొట్టు भी नहीं लगा, सिंदूर भी नहीं लगा रही, क्या हुआ रे बोलతో అంటే ఏం చెప్పకపోతుండే. ఇక మనకి నాకు అర్థమైంది, మెల్లా అనుకున్నా ఆ అమ్మాయిని. మా ఫ్రెండ్స్ మిగిలితో వాళ్ళందరూ పోయినాక हैसो बात बोल, क्या हुआ, तेरा परेशान क्या है, काहे को तू बाहर आके कॉल आया तो बाहर आकर डर के बात कर रही. ఆ పిల్ల మొత్తం బస్ట్ అయ్యి చెప్పేసింది, ఇట్లా నా కొలీగ్ ఉండే ఒకడు తురుకోడు, నేను దుబాయ్ పోతున్నా, నాతో సగం మాట్లాడంటే, మంచిగా ఫ్రెండ్షిప్గా మాట్లాడంటే మాట్లాడే. నేను అన్నా నువ్వు ఆల్రెడీ ఎంగేజ్డ్ కదా అంటే, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడాలని నేను చెప్పినా కూడా వీడు నా వాంటెడ్లీ నాకు చేసిండు. ఇప్పుడు ఏం చేయమంటున్నా అంటే, లేదు నేను పిలిచిన దగ్గరికి రమ్మంటుండు, ఆడ పిలిచిన ఒక రిసార్ట్ ఉందంట, ఆడికి రావాలా, మాట్లాడుకుందాం, మాట్లాడుకొని ఫైనల్ నీ డిలేట్లు చేసేస్తాను అంటే. నాకు అర్థమైంది బెదిరింపులు. ఈడు రిసార్ట్కి పోతే పిల్ల జిందగీ ఖరాబ్. ఏం చేయాలంటే ఇప్పుడు పిల్ల ఏమో ఇంట్లో పోనీకి రెడీ అయింది, పైసలా తెలుసుకుందామని. నన్ను పోతా అంటే నన్ను పోనిస్తలేదు. సీదా ఏం చేసిన అన్నగానికి ఫోన్ చేసి క్యా భయ్ క్యా చల్ రहा అంటే, అచ్చాయా అంటే, తుమారా घर में क्या चल रहा तुम्हारे को मालूम है क्या అన్నా. ఎవరు పిల్లగాని అన్నకి ఏమైందంటే ఇట్లా నీ చెల్లెని ఒక తురుగోడు ఇట్లా ట్రాప్ చేసిండు బైసాబ్. ట్రాప్ చేసి ఇట్లా కాల్ రికార్డింగ్స్, మెసేజెస్ అవన్నీ అనేది బయట పెడతా అంటుండు. మళ్ళీ మీరు వేరే స్టేట్ వాళ్ళు కదా, మిమ్మల్ని ఈజీగా కొడతాం, నిన్ను కొడతా, మీ వద్దని కొడతా అని చెప్పి ఆమె బెదిరించి పలానా దగ్గరికి రమ్మంటుండు. మీరు ఇట్లా చేస్తే ఎట్లా బైసాబ్, పట్టించుకోవాలి కదా, మీ సిస్టర్ ముందే ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది, బిఫోర్ 6 months ఆఫ్టర్ 6 months ఆమెను చూడరా మీరు చేయరా అని అడిగి ఇంటికి వచ్చిండు. ఆ అమ్మాయిని అడిగిండు డేర్ చేసి, కథం మొత్తం ఆ అమ్మాయి బయట పెట్టింది. నాకేందంటే నా ఫ్రెండ్ని సేవ్ చేసిన ఒక తృప్తి ఉండే, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను తిట్టుకుంటుంది. ఎందుకు లేదా వాళ్ళు ఇట్లా చెప్పినందుకు. అమ్మాయి అయితే రక్షణ పొందింది, కానీ హైదరాబాద్ నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. వాడు దొరికిండా మరి? వాడుకు కథం ఆడ మీద పగ పెట్టుకోండు, నన్ను ఫోన్ చేసి తిట్టుడు. అంటే ఒక ట్రాప్, ఒక అమ్మాయిని ట్రాప్ చేసేది మనం విఫలమైంది, విఫలం చేసినాం కదా. దుర్మార్గం. ప్రేక్షకులారు ఇక్కడ గమనిస్తున్నారు కదా, కావాలని ముస్లిం యువకులు వాళ్ళ తల్లిదండ్రులు ముస్లిం యువకులను మీరిట్లా చేయండి, హిందూ అమ్మాయిలను ప్రలోభాలకు గురి చేయండి, ఆమె చాటింగ్లు, ఆమె ఫోన్లు అన్ని రికార్డ్ చేయండి
ఆమె లో తీసుకోండి, పెళ్లి చేసుకోండి, ఆ తర్వాత హింసించండి, చంపండి. అసలే నమ్మద్దు. మన ఇంటి పక్కన ఉన్నా కూడా వాడిని అంకులు పెంకులని విలువకుండి, వాని కొంపలో వాడుంటాడు, మన కొంపలో మనం ఉందాం, మన పిల్లల్ని వాటి పంపించకుండా. కావాలని ముస్లింలు చేస్తున్న పెద్ద కుట్ర లవ్ జిహాద్. రెండో శివమణి సంఘటన కూడా జరిగింది ఒకటి. అవును. ఆ అమ్మాయిని చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఎంత చిన్న వయసు, ఆ చిన్న వయసులో కూడా వాడు ఎంత అందరి ముందు కొట్టే అర్హత ఎవరికి ఉన్నది? తండ్రి కొట్టాడు పిల్లలను, ఏదైనా ఉంటే ఇంటికి పోయి బెదిరిస్తాడొచ్చు, గద పట్టుకుంటాడు, వద్దు బిడ్డ ఇది కొనకుండిరా, తినకుండిరా, మీరు ఎండలో తిరగకుండిరా అంటాడు. కానీ అందరి ముందు కొట్టేంత ధైర్యం చేస్తున్నా అంటే వాడు మనిషా లేకుంటే మృగమా? ఎందుకంటే ఆ అమ్మాయిని ఎందుకు కొట్టిందంటే, ఆ అమ్మాయి పుట్టింది ఒక ఎస్సీ మాదిగ కులస్తు. ఇక మా ఎస్సీ కులాలు ఎక్కడున్నాయి అన్న? మీరు సర్వమత సహనము మనది మనం అనుకుంటాం, కానీ బయట రియాలిటీలా ముస్లిమ్స్ ఏం చేస్తారంటే మా ఎస్సీ హిందూ ఆడపిల్లలని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే మా కులానికి అండగా నిలబడే నాయకులు చాలా తక్కువ. మా గురించి పోరాడి మాకు న్యాయం ఇప్పించే వ్యక్తులు చాలా అరుదు. సో వీళ్ళని ట్రాప్ చేస్తే ఈజీగా పడిపోతారు, వీళ్ళ గురించి కొట్లాడేటోడు చేసేటోడు ఎవరు లేరు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా ఎస్సీ అమ్మాయిలను ట్రాప్ చేస్తారు. అంటే ఎకనామికల్గా వీక్ ఉంటారు, ఎకనామికల్లీ వీక్ ఉంటాం, యూనిటీ లేదు, యూనిటీ తక్కువ, ఎకనామికలీ మేము చాలా ఆర్థికంగా మేము వెనుకబడి ఉంటాం, రాజకీయంగా వెనుకబడి ఉంటాం. సో మాకు అనేది అండగా నిలబడే వ్యక్తులు చాలా తక్కువ అని చెప్పి వాళ్ళు ఫుల్ ప్లాన్తో చేస్తారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు నాగర్ కర్నూలు అడిగింది కాబట్టి మీకు ఫస్ట్ అది చెప్తున్నా. ఈ అమ్మాయి మీరు అమ్మాయి పేరు తెలియదు. ఈ అమ్మాయి నాగర్ కర్నూలులో 6th క్లాస్లో చదువుతుంది గవర్నమెంట్ స్కూల్లో. ఆ 6th క్లాస్ తర్వాత అహ్మద్ అనేటోడు అప్పటి నుంచి పరిచయం. 10th క్లాస్లో ఈ అమ్మాయిని ఆ అబ్బాయి అహ్మద్ అనే తురుకోడు ఏం చేసిందంటే ప్రేమిస్తున్నా అని చెప్పి ఆ అమ్మాయిని ట్రాప్ చేసిండు. ఏం తెలియని ఏజు, ఆయన మంచోడా చెడ్డోడా అని చెప్పి అవగాహన కూడా లేని ఏజ్లో ట్రాప్ చేసాడు. అప్పటి నుంచి ఇంటర్లో ఫోన్లో మాట్లాడుకుంటా స్టార్ట్ చేసాడు, బలవంతం చేసాడు ఈ అమ్మాయి. ఆ అమ్మాయి మైనర్ ఉన్నప్పుడే బలవంతం చేసి ఆ వీడియోస్ ఫోటోగ్రాఫ్స్ సేవ్ చేసుకొని నేను పిలిచినప్పుడల్లా నువ్వు నాతో ఫిజికల్గా ఉండకపోతే ఇవన్నీ బయట పెట్టి నిన్ను బదలాన్ని లేపుతా, మీ ఇంటోళ్ళని కొట్టి చంపుతా. అయ్యా అమ్మాయి ఏమో కూలి పని చేసుకునేటోళ్ళు పాపం, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వాళ్ళది. సో ఇవన్నీ చేసి ఆ అమ్మాయిని ఇంటర్లో చదివినాక బిట్స్ పిలాని కాలేజ్లోన మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ కోర్సు సీట్ వస్తే బిట్స్ పిలాని కాలేజ్లో మా సొంటోళ్ళకి చదువుకోవాలంటే ఎంతో అసోంటి కాలేజీలో సీట్ వచ్చి వాళ్ళే అరే అమ్మాయి మంచి చదువుతుంది, మేము ఇంటర్ మార్క్స్ 10th మార్క్స్ చూసినాం కదా, మేము ఇలా ఈ కోర్స్కి ఈ అమ్మాయికి సీట్ ఇస్తామని పిలిచి సీట్ ఇస్తే ఈ దొంగనా కొడుకు ఆ అమ్మాయి అందులో చదువుకుంటే ఏడా ఎదుగుతానని చెప్పి చదవనీక వేసి ఆమె జిందగీ ఖరాబ్ చేసిండు అన్న. అంతేకాకుండా ఎంఎస్ ల్యాబొరేటరీ ఏదో కంపెనీలా వాళ్ళే మంచి స్టైఫండ్ ఇచ్చుకుంటే ఈ అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చుకుంటే జాబ్ ఇచ్చారు. ఆ హాస్టల్లోకి వెళ్ళి దాడి చేసి తిట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆ హాస్టల్లో ఉన్నప్పుడు 2 సార్లు దాడి చేసి అయితే ఆ బాధ భరించలేక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి వేసుకొని నామకే వాస్తే ఆయన్ని తిట్టి మందలించి రాసిండు ఏమని, నేను ఈ అమ్మాయి జోలికి పోను, ఈ అమ్మాయిని ఇంకొకసారి డిస్టర్బ్ చేయాలని చెప్పి వదిలేసి మళ్ళీ అదే టార్చర్. అమ్మమ్మ ఇంటికి పోతే అమ్మమ్మ ఇంటికి పోయి కొట్టుడు. ఆ వీడియో ఆ ఫోటోలు చూస్తే బాధ అనిపిస్తుంది. కొట్టి అరే ప్రేమించిన అమ్మాయి, సరే భయ్ నువ్వు ఇక తురుకోను, నువ్వు ప్రేమించినావు అంటే అమ్మాయిని ఎంత ప్రేమగా చూసుకోవాలి, మరి ఎంత ఆప్యాయంగా చూసుకోవాలి. తేనె పూసిన కత్తులు అవి నమ్మదు. ఎట్లా చేతులు వేస్తాయి మరి? పంచు కొట్టిండు, కంటుకి పంచు కొడితే రక్తం. మళ్ళీ ఆ వీడియోలో అవన్నీ చూసుకుంటా భయభ్రాంతులు చేసాడు. మళ్ళీ వాళ్ళ నాయనకు ఫోన్లు చేసి చెడ్డ మాటలు తింటుడు. వాళ్ళ ఇంట్లో శివులు ఇప్పుడు మా ఎస్సీల దగ్గర శివునికి ముక్తం ఎక్కువ, అమ్మవారి గుళ్ళకి ఎక్కువ పూజ చేస్తాం, హనుమంతుడికి ముక్తం. సో మా దగ్గర ఏంటంటే శివుని మాల శివరాత్రి సమయంలో కంపల్సరీ ఒక పొద్దు ఉంటారు, శివుని మాల వేసేటోళ్ళు ఉంటారు. వీళ్ళ ఇంట్లో వీళ్ళ అన్నలో వీళ్ళ తమ్ముడు శివుని మాల వేస్తున్నారంటే ఈ అమ్మాయి కూడా ఒక పొద్దు ఉండకుండా పూజలు చేస్తారు.
అయితే ఆ రోజు గుడికి రమ్మంటే అమ్మో నేను రాను, నేను గుడికి వస్తే ఆ నన్ను కొడతాడు. ఆ పిల్లని అంత భయభ్రాంతులు చేసి శివుని బొట్టు పెట్టుకుంటే బొట్టు దుడుపుడు, శ్రీశైలం పోతే పోనీయకుండా ఆపుడు, అమ్మవారి గుళ్ళకు పోతే పోనీయకుండా గుళ్ళకు పోవద్దని చెప్పి ఆపుడు. ఇట్లా అమ్మాయిని నానా రకంగా టార్చర్ చేసి హింసించింది. ఆ బాధ భరించలేక ఆ అమ్మాయి ఏం చేసిందంటే పోలీసులకు చెప్తే కూడా ఆగస్టులో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పిలిచిర్రు, మందలించిర్రు, ఆడ ఏం చేయనన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ అదే టార్చర్, నాకు ఫిజికల్ రిలేషన్షిప్ వస్తావా లేకపోతే ఈ వీడియోలు పెట్టాలని. ఇక ఆ బాధ భరించలేక అమ్మాయి హైదరాబాద్కి వచ్చింది. పోలీసు వాళ్ళు ఏం చేశారు, అలా అయ్యా అమ్మ కంప్లైంట్ ఇస్తే మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని హైదరాబాద్కి నుంచి ఆ పిల్లని పట్టుకొని నాగర్ కర్నూలులో ఆ పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే అక్కడ ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఉన్నట్టు నేను పారిపోవడానికి కారణం అహ్మద్ అనే ఒక తురుకోడు నన్ను ప్రేమ పేరుతో హింసించిండు, ప్రేమ పేరుతో నన్ను లోపరుచుకొని ఆ వీడియోస్ ఫొటోస్ పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు, నన్ను బిట్స్ పిలాని కాలేజీలో సీట్ వస్తే నన్ను చదవనీయకుండా అక్కడ నన్ను హింసించిండు. అది వదిలేసి నేను అక్కడ వేరే దగ్గర ప్రైవేట్లో ఉద్యోగం జాయిన్ అయితే ఆ ఉద్యోగం దగ్గర కూడా ఉద్యోగం జాయిన్ అయ్యకుండా హాస్టల్లో వచ్చి నన్ను తిట్టి భయభ్రాంతులకు గురి చేసిందని చెప్తే స్టేట్మెంట్ కూడా చక్కగా పోలీసు వాళ్ళు రాసుకోవాలి. వాళ్ళు ఎందుకు రాసుకుంటారు? ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎస్సీలపై అట్రాసిటీలు జరిగితే ఆ కేసులు అనేది నమోదు చేసుకోవడం బంద్ చేశాడు. ఈ మాట సాక్షాత్ ఎస్సీ కమిషన్ దగ్గరనే మాకు తెలిసింది. ఇదే నాగర్ కర్నూలు గతంలో కుమ్మర జాతరలో ఒక సాకలైన వాళ్ళ భార్య మాదిగా కులస్తురాలు గుడికి వెళ్తే పెదగులోపలు కొట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్డిలు, అందరు రెడ్డిలు అని అంటే ఆ కుల వివక్ష చూపించిన దొంగ నా కొడుకులు ఏం చేసిరంటే కొట్టి చంపారు. ఆ కేసు మీరు చూసిరు, ఎంత పెద్ద ఇష్యూ అయింది, ఏమైనా యాక్షన్ అయిందా? సో ఇక గాడనే ఏం కాలే, ఇక తురుకోడు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు తిరిగి చూస్తారా? లెఫ్టిస్ట్ భావాలు వీళ్ళకు. ఇప్పుడు ఒక రెడ్డి అతోనే ఆ ఇష్యూ చేస్తేనే పట్టించుకోలేదు. ఇక తురుకోడు చేస్తే వీళ్ళు పట్టించుకుంటారా? అటు తిరిగే చూడరు ఇక. అంతే. ఎందుకంటే వీళ్ళు ఎందుకు బిహేవ్ చేస్తారంటే ముస్లిమ్స్ ఎస్సీలపై దాడులు చేస్తే వీళ్ళు ఎందుకు స్పందించారంటే వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ మైండ్ సెట్, మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సపరేట్ పేజీ ఏమైనా రాసిర్రా, ముస్లింలు ఎస్సీలపై దాడులు చేస్తే మీరు స్పందించకండి, నోట్ల మను వేసుకొని కూర్చోండి అన్నట్టు వీళ్ళు బిహేవ్ చేస్తారు. అరే ఎన్ని ఇన్సిడెంట్స్ అన్న, ఇప్పుడు జై భీమ్ నినాదంతో మా దళితుల దగ్గరికి వస్తారు, ఓట్లు అడుగుతారు. हमारा मीम की पार्टी, हमारा एमआईएम पार्टी तुम्हारा दलितों के लिए लगा है, तुम्हारे दलितों के हक के लिए लड़ते हैं ना, लेकिन क्या करते हैं लोग, दलित बहनों को टारगेट करते, दलित घरों को कम रेट में खरीद कर हकाल देते. దళిత బిజినెస్ करे तो బిజినెస్ करने नहीं, నడిపియద్దు, బిజినెస్ నడవద్దు బిజినెస్. దళితులు ఎక్కడైనా షాప్ పెడితే షాప్ బంద్ చేసేదాకా ఉంటారు వీళ్ళు, ఎంఐఎం వాళ్ళు ముస్లింలు ఎగబడి షాప్ బంద్ చేసేదాకా. వానికి నడవదు, వీళ్ళు నడిపిస్తా అంటే భరించలేరు, ఇట్లా మోపేరు. ఇట్లా ఎంత దరిద్రం స్టార్ట్ అయిందంటే అంత దరిద్రంగా మనకు ఎసరు పెడుతున్నారు, మనని ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. మన పక్కనే ఉండి తేనె పూసిన కత్తులు వీళ్ళు. అంతే, అందరిని అంటలేని ముస్లింలారా తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా దాపురించిర్రు. హిందూ అమ్మాయిలు, ఎస్సీ అమ్మాయిలు, ఆర్థికంగా ఎవరైతే ఉండరో వాళ్ళ అమ్మాయిలను వీడు ప్రలోభపరచుడు, చిత్రహింసలకు గురి చేసుడు. ఎంత దుర్మార్గం ఇది! ఎక్కడికి పోతున్నారు వీళ్ళు? పవన్ కళ్యాణ్ మాట్లాడిండని కాంగ్రెస్ మంత్రులు వచ్చి మాట్లాడారు, కానీ ఎంఐఎం ముస్లింలు చేస్తున్న అరాచకాలు, హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతున్నా, హిందూ హనుమాన్ గుడి ఎక్కి నమాజ్ చేసినా ఒక్కడన్నా మాట్లాడిండా వీళ్ళు? ఎక్కడ పోయినరు? మూతల తాళాలు వేసుకున్నారా? లెఫ్టిస్టు భావాలతో ఎప్పుడు ముప్పై హిందూ వర్గానికి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా మాట్లాడరు. మీరు చెప్తురు కదా ఎంఐఎం అంటే, ఎంఐఎం పార్టీ డే 1 నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం. ఎప్పుడు కూడా తెలంగాణ వాదాన్ని ఎత్తుకోలేదు. చెప్పాడు, డైరెక్ట్ మాట్లాడారు వాళ్ళు. మళ్ళీ మన తెలంగాణ అస్తిత్వం అయిన బతుకమ్మ పండుగను ఏ బతుకమ్మ క్యారే అని చెప్పుకుంటా ఏలనే. అంతేకాదు ఈ కాంగ్రెస్ వాళ్ళు మొగోళ్ళు పీకుడుగాళ్ళు అంటారు కదా, ఈ పైల్వాళ్ళు మొన్ననే 3 నెలల కిందట తెలంగాణ అసెంబ్లీలో మన గిరిజన ఆడబిడ్డ అయిన సీతక్క గారు తెలంగాణ భాషలో మాట్లాడుతుంటే, తుమ్లా బాత్ కరే సో భాష హమార్కో సమజ్ మే నహీ ఆ రహా,
నువ్వు మాట్లాడితే హిందీ అన్న మాట్లాడు అది. లేకపోతే ఇంగ్లీష్ అన్న మాట్లాడని చెప్పి మన తెలంగాణ యాసని అవమానపరిచారు. అయినా కూడా ఒక్కోడు కూడా ఒక్క మాట మాట్లాడే నోట్ల గడ్డ పెట్టుకున్నట్టు గమ్మున కూర్చుంది. క్యాన్సర్ రోగాలు వచ్చినాయి, క్యాన్సర్ వచ్చినాయి, మాట్లాడరు, అటువంటివి మాట్లాడరు. రెండోది అరవింద్, నీకు ఒకటి జ్ఞాపకం ఉంటుంది మన రిఫ్లెక్షన్లు అంటే ఏ ఛానల్లో కూడా రాలేదు. దర్గా దగ్గరికి మన హిందువులు పోతే ముస్లింలు నవ్విండ్రు, హేళన చేసిరు. మీ దేవుళ్ళు ఏం చెయ్యరు, మీ హిందూ దేవుళ్ళు ఏం ఫలితం ఇయ్యరు, అందుకు మా బొందలగడ్డకు వచ్చినాం అన్నట్టు మాట్లాడారు. సమాధి ఒక శవం ఎందుకు పోతున్నారు వీళ్ళు అంటే తాతల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళు పోతున్నారు కాబట్టి వీడు పోయింది. కానీ మన దేవుళ్ళు ఏమైనా తక్కువ చేసిందా వీళ్ళకు, మన హిందువులకు? అది మనోళ్ళకి ఆ అవగాహన ఉండాల. దొరేదట్టులాగా ఇప్పుడు తురుకోడే కూడా ఆ దర్గాలకి పోడు. ఆ దర్గాలు పెట్టేది ఏంటంటే దానికి ఒక చరిత్ర ఉంది. దాన్ని ఏమంటారంటే ఇప్పుడు వేములవాడ రాజన్న దేవాలయం కుల్లా చెప్తున్నా. వేములవాడ రాజన్న దేవాలయానికి ఎక్కువ మటుకు పోయేటోళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. అంతే. ఆరాధ్య దైవం శివుడు, నా ఇంటి దేవుడు శివుడు. కానీ నేను ఇంతవరకు దాని ఎదురుగున్న దర్గాల పోలే చేయలేదు. ఎందుకంటే మా తాతలు చెప్పారు ఆ దర్గా చరిత్ర ఏంటంటే ఆడు ఓడైతే ఆ దర్గా పెట్టిరు ఆడ ఆ శివాలయాన్ని ధ్వంసం చేసి ఆ శివాలయంపై మూత్ర విసర్జన చేసి అవమానపరిచి అసోంటి వ్యక్తిని మనోళ్ళు కొట్టి చంపితే ఈ రజాకర్ దొంగనా కొడుకులు, ముండా కొడుకులు, రజాకర్ ముండా కొడుకులు మన ఆ శివాలయంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, మరీ ముఖ్యంగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ ముండా కొడుకులు దర్గా తీసుకొచ్చి ఆడబెట్టి మీరు ఆ గుడికి పోవాలంటే ఫస్ట్ ఈ మావుని మొక్కి పోవాలని చెప్పి బలవంతంగా ఆ సంస్కృతిని మన పైన రుద్దిరు. రాజన్నే బొట్టు పెట్టి రమ్మలేదు అని అక్కడికి. నువ్వు నాకన్నే ఉండు, నాకు సోపది అని అనలేదు. నిజంగా ఏదైతే దుశ్చర్య చేసిండో రాజన్న మీద అవన్నీ పెట్టిరు అక్కడే. ఇప్పుడు ఏమైంది? కదిలి. అది ఏంటంటే చాలా పెద్ద పోరాటం రవీందర్ గౌడ్ జైలు జీవితాన్ని అనుభవించాడు. ఆయన పోరాటం వల్ల ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడ మన వేములవాడలో వీళ్ళు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా అక్కడ ఒక సమావేశం పెడితే మాకు పిలవడం జరిగింది. నేను మారెడు మోహన్ గారు కూడా వెళ్ళడం జరిగింది. దాంతో పాటు ఎండోమెంట్ కమిషనర్ గారి దగ్గర మేము ధర్నా వాళ్ళు పిలిపిస్తే ఒక ఎస్సీ బిడ్డగా నా ఇంటి దేవుడు శివుడుగా తప్పకుండా అలా పాల్గొంటా అని చెప్పి పాల్గొన్నా. ఒకటి మీ పోరాటం చూస్తూ ఉంటే, ధైర్యం చూస్తూ ఉంటే, బహుశా రాజాసింగ్ కూడా ఆ కోవలకు చెందినోడే. ఆయన ఎవ్వరికి సరే ఏ పార్టీలో లేకున్నా సరే ఆయన ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నాడు. కానీ మంచి జరిగే దగ్గర నిలబడి ఉంటాడు, మంచి జరగని చోట కూడా నిలబడి ఎదిరిస్తాడు. ఆయన యొక్క ప్రభావం ఏమైనా మీ మీద ఉందా? డెఫినెట్లీ అండి. ఆయనే మా శాసనసభ్యుడు, ఆయనే ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామేల్ నుంచి నేను ఉంటున్నా ఒక ఓటర్గా. రాజాసింగ్ గారు నా గురువు. మారెడు మోహన్ గారు కానీ, శ్రీశైలమన్న గారు కానీ ఎలా అయితే ఎంకరేజ్ చేసిర్రో నాకు, మా ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు పోయినా నాకు ఒకటే అంటాడు, నువ్వు ఎస్సీ కమ్యూనిటీ అంటే ఎస్సీలా చాలా మట్టుకు ఈ ముస్లిమ్స్ అనేది దాడులు చేస్తారు, నేను చూస్తుంటా. వాటిపైన నువ్వు ఎక్కువ ఫోకస్ చేయాలా, మన ఆడబిడ్డల పక్షాన నిలబడాలి. ఎక్కువ మనం క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరిగినా కూడా నువ్వు ఫైట్ చేయాలని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూల్ ఇష్యూ మా ఎమ్మెల్యే గారికి కార్తీక్ అనే పంతులు, మీరు చూడాలి ఇక్కడ వీళ్ళు లెఫ్టిస్టు కమ్యూనిస్టులు ఏమంటారు, ఈ బాపనోళ్ళు మా పైన కుల విపక్ష చూపిస్తారు. నో డౌట్ కొంతమంది చూపిస్తారు, అక్కడ మనం ఫైట్ చేయాలి. కానీ ఆడబిడ్డకి న్యాయం జరగాలని డే 1 నుంచి కార్తీక్ అనే ఒక పంతులు గారు ఉన్నారు. ఆయన ఎస్సీ ఎస్టీలకు ఏమైనా దాడులు జరిగితే అక్కడ ఫైట్ చేస్తాడు. ఆ కార్తీక్ అనే ఒక కార్తీక్ శర్మ అనే పంతులు గారు మా ఎమ్మెల్యే గోషామేల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారికి చెప్తే మా రాజాసింగ్ గారు అవుట్ ఆఫ్ చార్ధామ్ యాత్రకి వెళ్ళిండే. సో నాకు రావడానికి టైం పడుతుంది. సో దాంట్లో అరవింద్ అనే మా కార్యకర్త ఉంటాడు, ఎస్సీ ఇష్యూస్లో బాగా ఫైట్ చేస్తుంటాడు అని చెప్పి నాకు వాళ్ళని అటాచ్ చేయించిండు మా ఎమ్మెల్యే రాజాసింగ్ గారు. ఇప్పుడు మీరు గమనించాలి, ఇక్కడ
ఒక ఎస్సీ అమ్మాయిపై దాడి జరిగితే ఒక పంతులు స్పందించాడు, ఓవర్ని అప్రోచ్ అయ్యాడు, ఒక బీసీ బిడ్డను అప్రోచ్ అయ్యాడు. ఆ బీసీ బిడ్డ ఏం చెప్పిండు, ఒక ఎస్సీ ఓన్కి చెప్పిండు. అంటే ఒక ఎస్సీ అమ్మాయిని కాపాడడానికి ఒక ఓసీ ఒక బీసీ ఎంత ముందుకు వచ్చారో ఈ ఇన్సిడెంట్ ద్వారా మీరు అర్థం చేసుకోవాలి. అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ దగ్గర మా ఎమ్మెల్యే స్పందిస్తాడు, మాకు చెప్తుంటారు మనం ఫైట్ చేయాలంట. సో ఈ ఇష్యూస్ పైన కూడా మాకు సపోర్ట్ చేస్తారు. రెండోది మీరు అన్నట్టుగా కావాలని కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నటువంటి ముస్లింలు చేస్తున్న పెద్ద కుట్ర ఇది. అందుకే ప్రేక్షకులారా, ప్రతి కుటుంబంలో ఒక ఆడపిల్ల ఉంటుంది. ఆడపిల్ల లేచి గుడ్ మార్నింగ్ నాన్న అంటే, గుడ్ మార్నింగ్ అమ్మ అంటే ఎంత ఆనందం ఉంటుంది. ఆ తల్లి కడప గడిగితే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది, నవ్వుతూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. అటువంటి పిల్లను దయచేసి చేతులు జోడించి రిఫ్లెక్షన్ తరఫున చేతులు జోడించి చెప్తున్నాను, ఆడపిల్లలను రక్షించుకుందాం. వాళ్ళని ఒక కన్ను వాళ్ళపైన వేద్దాం. పిల్లల్ని రోజు కూర్చుండబెట్టి అడుగుదాం, అమ్మా నీ స్కూల్లో ఏమైనా ఇబ్బంది అవుతుందా, నీ కాలేజీలో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా, ఏమైనా ప్రలోభాలకు గురి చేస్తున్నారా అని అడుగుదా. ఇటువంటి ప్రేక్షకుల చాలా బూతులు వస్తున్నాయి, కానీ మీదికి అనలేదు. కానీ ఎంత తిట్టినా తక్కువే. వాళ్ళని ముస్లింలు ముస్లిం కుటుంబాలు కలిసి చేస్తున్న కుట్ర లవ్ జిహాద్ 100%. అటువంటి వాళ్ళు దొరికితే దయచేసి పోలీస్ శాఖ వారికి తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనం వాడికి ఏ కీలు ఆ కీలు విరిచినాక మళ్ళీ ఇటువంటి వాటికి పోకుండా ఉండి అప్పుడు వాళ్ళకి పోలీసు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు తగు మర్యాదలు వాళ్ళు చేస్తారు. కానీ ఎందుకంటే లెఫ్టిస్టు భావాలతో కూడుకున్న ప్రభుత్వాలు ఉంటాయి. ప్రభుత్వాలు ఎట్లుంటే పోలీస్ శాఖ అట్లే ఉంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఈ నాగర్ కర్నూలు ఇష్యూ అండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎస్సీ అని చెప్పుకొని తిరిగే వ్యక్తి, అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి గతంలో 1 month బిఫోర్ 15 days బ్యాకే మన భగీరథ్ విషయంలో ఫుల్ హంగామా చేసాడు. నో డౌట్ ఆడపిల్ల కోసం కొట్లాడాలా, న్యాయం చేయాలా, తప్పు ఎవరున్నా శిక్షించాలి, నేను తప్పు పడతలేదు. నువ్వు ఒక పెద్ద కులం అమ్మాయి కోసం నువ్వు నానా హంగామా చేసినావు, ప్రెస్ మీట్లు పెట్టినావు, ర్యాలీలు తీసినావు, పోస్టర్లు అంటే పెట్టినావు. మళ్ళీ నువ్వు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి అయితే నువ్వు నిలబడ్డావు ఆ కాన్స్టిట్యున్సీలో సేమ్ ఎస్సీ మాదిగా అమ్మాయిపై ఒక తుర్కో కొడుకు అహ్మద్ అనేటోడు 16 ఏళ్ళ నుంచి ఉన్నప్పటి నుంచి టార్చర్ చేసుకుంటా తిరుగుతుంటే నువ్వు ఎందుకు స్పందించలే? నువ్వు ఎందుకు ఆడబిడ్డ కోసం కొట్లాడతలేవు? కనిపించలే అప్పుడు అసలు రాలేడు, రెస్పాండ్ అవుతలేడు. ఈ విషయంలో మీరు అన్నట్టు బండి సంజయ్ కొడుకు విషయంలో రోజు కెమెరాలు ఫోటోలు హంగామా చేసిండు. మరి అక్కడ ఏమైంది? ఎందుకు చేస్తారు అక్కడ ఏమైంది? వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికి ఆడపిల్లని బలి చేస్తారు, వాడుకుంటారు. మీకు ఇదే చిత్తశుద్ధి ఉంటే మరి ఆ అమ్మాయి ఇప్పుడు ఈ నాగర్కర్నూలు అమ్మాయి కోసం ఎందుకు కొట్లాడతలు? ఎందుకు పోస్టర్లు అంటే పెడతలు? ఎందుకు గంటకు ఒక ట్వీట్ ఇస్తలు? ఎందుకంటే నాగర్కర్నూలు ఉన్న అమ్మాయి తల్లిదండ్రులు పేదవాళ్ళు, కూలి పని చేసుకొని బతికే ఇక్కడ ప్యాకేజీలు మాదిగ కుటుంబానికి చెందిన గరీబోలు, వాళ్ళకి అండగా ఎవరు లేరు, రాజకీయ నాయకులు గారు వాళ్ళు. సో పేదవాళ్ళు. సో ఈ పేదవాళ్ళని టార్గెట్ చేసింది ఒక తురుకోడు వస్తే కాంగ్రెస్ ఓడు రాడు, బీఆర్ఎస్ ఓడు రాడు. ఎందుకంటే ఓట్లు పోతాయి, మైనార్టీలకు సంకలనాలు ఓట్లు పోతాయి. వాళ్ళని ఎప్పుడు వాళ్ళ బూట్లు నాకుతుంటేనే వాళ్ళకి ఆనందం. మీరు చూడాలి కదా. ఇప్పుడు నువ్వు ఒక ఆడపిల్లల కోసం కొట్లాడే ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకొని తిరిగిను, గురుకుల కళాశాలలో సెక్రటరీగా వ్యవహరించు, చాలా పగడ్బందీగా మళ్ళీ అంతా ఏకి పీకినా అన్నావు కదా. మళ్ళీ ఎందుకు మాట్లాడలేదు? అదే అంటే ఇక్కడ ఎందుకు పీక్ కడలు కడతలేరు మీరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ అంటే బండి సంజయ్ ఎప్పటికీ బీఆర్ఎస్ ను విమర్శిస్తాడు కాబట్టి ఆయనకు తాళం వేయాలి, పొలిటికల్ గా టార్గెట్ చేయండి. నేను ఏమంటున్నా అంటే రాజకీయం చేయాలి, తప్పు లేదు, కానీ ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం చాలా గలీజ్. దానంత చిల్లర వ్యక్తులు ఎవరు లేరు. చెప్తున్నా కదా, ఉసురు కళ తల్లికి నాశనం అయిపోతుంది. అంతే కదా, తప్పకుండా. ఒక ఆడపిల్ల ఇప్పుడు అమ్మాయి శివమణి ఆ ఏడుస్తున్నటువంటి వీడియోలు మనం చూసినాము. ఆ కన్నీటి చుక్కలు కాదు వీళ్ళ శాపాలు. పక్క
అక్కడనేమో రోజు ప్రెస్ మీట్లు, రోజు మేకప్ చేసుకొని ప్రెస్ మీట్లు పెట్టి వీడియోలు చూపించినోడివి నాగర్ కర్నూలు ఇష్యూలో ఎందుకు రాలేదు? ఎందుకు వస్తలేదు? నా దళిత ఆడబిడ్డ ఏం పాపం చేసి ఏం చేసి అరే వచ్చి ఒక ఏమైందమ్మా ప్రశ్న నేనున్నా మరి నేనున్నా నీకు నేను మీ కొట్లాడతా ఎంత ధైర్యం ఉంటుంది? ఎంత ఉంటుంది? అరే నువ్వేం బువ్వ పెట్టకరా నాయనా, పైసలు ఇయ్యకు, ఖాళీ ఆ అమ్మాయికి వచ్చి ఆసరగా నేను ఉన్నా అని చెప్పు. అరే భయభ్రాంతుల్లో బతుకుతురానా? ఏ రాత్రి వచ్చి ఏ తురుకోడాలు ఇంటి మీదకి దాడులు చేస్తున్నారు. ఎందుకంటే స్థానిక రాజకీయ నాయకులు కూడా తురుకోనికి సపోర్ట్ అంట. ఇక చూడు ఆ అమ్మాయి పాపం వాళ్ళు వచ్చిర్రు, నాకు బాధ ఏడుపు వచ్చేసింది. అంతే. అరే 7 బిట్స్ పిలానీలా సీట్ వస్తే నా దళిత ఆడబిడ్డకి ఆ దొంగ నా కొడుకు చదవనయ్యకుండా ఆమె జిందగీ ఖరాబ్ చేసింది. అంతే. మాకు చదువుకుడు అవకాశాలు దొరుకుడే చాలా తక్కువ. అక్కడ కూడా ఈ తుర్క కొడుకులు వచ్చి ఖరాబ్ చేస్తే ఇక మనం ఏడ బతకాల? ఏమందా ఏడ పోయి చావాలి? రైట్. ఎంత బాధ అనిపిస్తారన్న, కొట్టి ఆ వీడియోలు తీసి నా శివుణ్ణి మొక్కనియరు, నా పోచమ్మని మొక్కనిస్తలేడు. ఎంత దుర్మార్గం. అయినా ఈ రాజకీయ నాయకులు రాకపోతే ఇక మళ్ళీ ఏం మీట్కి. ఇప్పుడు పూసలు అమ్ముకునే దొరసాని కూడా ప్రయాగలో ఆమె ముస్లిం పత్తాకలేదు. ఇప్పుడు పత్తాకలేదు. వాడు నెల రోజులే ఆగం చేసి పడేసిండు, అవతల పడ్డది. మల్లు రవి గారు కూడా కాంగ్రెస్ ఎంపీ అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండు. 2 ఇన్సిడెంట్లు అయినాయి. ఉమ్మర జాతర ఇన్సిడెంట్ అయింది, స్పందించలేదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయింది, స్పందించలేదు. అప్పుడేమో ఆయన బయటకు వచ్చి ఏదంతా ఉట్టి మాటలు రాబేమో అవుంది, మా పటేల్ది మా దొరది ఏం తప్పు లేదు రాబాయ్ అని చెప్పి. అరే నువ్వు దొరకి గులాంగిరి అయ్యానికి బతుకుతున్నావురా నాయన? తురుకోల గులాంగిరి అయ్యానికి బతుకుతున్నావా? కుటుంబానికి ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్రకు ఒక ఇజ్జత్ ఇయ్యరా నాయన? ఇంత అన్యాయమా? ఎస్సీ ఆడపిల్లలపై దాడులు జరిగితే నోట్ల మీరు ఇదే కాదండి, మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తా. జై భీమ్ జై భీమ్ నినాదంతో మా ఎస్సీ ఆడపిల్లలపై ఎన్ని దాడులు జరిగినాయో మీకు పేర్లు చెప్తా. హైదరాబాద్ పార్లమెంట్లో ద గ్రేట్ పీకుడుగాడ అసదుద్దీన్ ఓవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ పార్లమెంట్లో రాధిక, ఒక డాక్టర్ కోర్స్ చదువుకున్న అమ్మాయి, పెట్ అనిమల్ డాక్టర్, కోవిడ్ సమయంలో ఒక తురుకోడు ప్రేమ పేరుతో, స్నేహం పేరుతో, పేరుతో పిలిచిండి ఇంటికి. దారుణంగా రేప్ చేసి ఆన తమ్ముడు బీఫ్ కత్తి ఉంటుంది చూడు, దాంతో ముక్కలు నరికి చంపేసి. ఈ ఇన్సిడెంట్ పైన ఓరన్నా కొట్లాడిరా. అప్పుడు ద గ్రేట్ కేసీఆర్ గారు రాష్ట్రాన్ని వెళ్తుండే. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడలే, కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడు. ఎందుకు కొట్లాడతారు చెప్పు? వాళ్ళు అదే వాళ్ళకి ఎందుకు బాబు, వాళ్ళకి ఏంది వాళ్ళ బూట్లు నాకే పార్టీలు ఏ ఇటువంటి ఇష్యూలకు రారు వాళ్ళు. చాలా విజయలక్ష్మి ఈ అమ్మాయి నాంపల్లి హైకోర్టు పక్కన ఉంటుండే, నాంపల్లి కోర్టు పక్కన ఉంటుంది. ఈ అమ్మాయి తురుకోడు హిందూ అని చెప్పి ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుండు. 6 నెలల తర్వాత నేను ముస్లింని, నువ్వు నాకు అక్కర్లేదు, ప్రెగ్నెంట్ అయిపోయింది. అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చి నేను ఇంకొక తుర్క అమ్మాయిని చేసుకుంటా, ఉంటే ఉండు, లేకపోతే నువ్వు నీ కజిన్ సిస్టర్ ఉంది కానీ ఆ పిల్లని మీద పట్టుకరా నా దగ్గరికి అని చెప్పి టార్చర్ చేస్తే బాధ భరించలేక చనిపోయింది. లక్ష్మి మలక్పేట్ల ఎంఐఎం పార్టీకి చెందిన వార్డు మెంబర్ అత్యాచారానికి ప్రయత్నించింది. మా బంగార శృతి గారు ఇతర లీడర్లు పోతే వాళ్ళపై ఎంఐఎం ఎమ్మెల్యే దగ్గరుండి దాడి చేయించు. అదే మలక్పేట్ల ఒక ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని ఎంఐఎం పార్టీకి చెందిన వర్కర్ వాళ్ళ హస్బెండ్కి నీ పిల్లాన్ని రాత్రి నా దగ్గరికి, నీ భార్యను రాత్రి నా దగ్గరికి తీసుకురాకపోతే నేను కొట్టు చంపుతా అని చేసి టార్చర్ చేస్తే మలక్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సరిగా యాక్షన్ తీసుకోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకో. అదే మలక్పేటలో 12 ఏళ్ళ అమ్మాయిని ఒకడు కూర కొట్టేటోడు చికెన్ కూర ఇంట్లో గరీబోలు ఆశ చూపి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి. ఇవన్నీ నా ఎస్సీ ఆడబిడ్డలపై జరిగిన సంఘటనలు. దీనికి సపోర్టింగ్గా నిలిచే వ్యక్తులు ఎంఐఎం పార్టీకి చెందిన వ్యక్తులు. అంతే కదా. అంటే నేను ఏం అడుగుతున్నా అంటే మీ ద్వారా చెప్తున్నా మా ఎస్సీ ఆడబిడ్డలకి, ఎస్సీ అన్నదమ్ములకి, జై భీమ్ ట్రాప్లా పడకండి. వీళ్ళు
మన అమ్మాయిలని ట్రాప్ చేసి వాళ్ళ మతంలోకి తీసుకెళ్ళి వాళ్ళ మతాన్ని పెంచుకునేందుకు జై భీమ్ నినాదం వాడతారు. ఓల్డ్ సిటీలో మన ఎస్సీ హిందూ బస్తీలలో వచ్చి ఎస్సీల ఇల్లులను తక్కువ రేట్లో కొని మనల్ని బగాంచిర్రు. మనం దందా చేస్తే దందా చేయనియరు, మనం ఎదుగుతే ఎదగనియరు. మీరు దయచేసి ఇలా ట్రాప్లో పడకండి. మనము గట్టిగా నిలబడదాం. ఎందుకంటే మనం భాగ్యరెడ్డి వర్మ వారసులు. రజాకారులను ఎదిరించిన దళిత బిడ్డ ఆయన. ఆది హిందూ భవన్ పేరుతో 23 స్కూళ్ళు తెరిచి ఆనాడే మన ఎస్సీ ఎస్టీలను ఇస్లామిక్ మాఫియా నుండి కాపాడి, మతంలో మారకుండా కాపాడి, మనల్ని ఒక కోడి పెట్టలేగా కాపాడుకున్న వ్యక్తి. ఆ జాతిలో పుట్టిన వాళ్ళం కాబట్టి మనం గట్టిగా ఉండి పోరాటం చేద్దాం. అలా ట్రాప్లో పడొద్దని మీ ద్వారా చేతులు జోడించి కోరుకుంటాం. లవ్ జిహాద్ గురించి ఎంత మాట్లాడినా, ఎంతమంది అమ్మాయిలు బలవుతున్నా కూడా కథ నడుస్తూనే ఉన్నది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే మీలాంటి వాళ్ళు, రాజాసింగ్ లాంటి వాళ్ళు ఇంటికొకళ్ళు తయారైతే దెబ్బకు భయపడి వాడు ఇక్కడ ఉండొద్దు, భారతదేశంలో ఉండే అర్హతనే లేదు, వాడు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి. ఎంతో మీరు బిజీలో ఉన్నా కూడా వీలు చూసుకొని వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ముఖాముఖి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరో ముఖాముఖి కార్యక్రమంలో విశిష్ట అతిథితో కలుద్దాం. చూస్తూనే ఉండండి రిఫ్లెక్షన్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన రిఫ్లెక్షన్ న్యూస్ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు. జై భీమ్, భారత్ మాతాకి జై.